మహాశివరాత్రి 2026 ఫిబ్రవరి 15న జరుపుకోవాలా 16న? కన్ఫ్యూజన్ వద్దు. సమాధానం ఫిబ్రవరి 15వ తేదీ ఆదివారం. ఎందుకో తెలుసా? శివరాత్రి అంటేనే రాత్రి పూజ. చతుర్దశి తిథి 15వ తేదీ సాయంత్రం 5:05 మొదలై రాత్రంతా ఉంటుంది. కాని 16వ తేదీ రాత్రికి తిథి ఉండదు. లింగోద్భవకాల పూజ ముహూర్తం ఫిబ్రవరి 15 రాత్రి 11:55 నుండి 12:56 వరకు. ఉపవాస విరమణ ఫిబ్రవరి 16న చెయ్యాలి. ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి. హరహర మహాదేవ్. ఈ శివరాత్రి చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకు? వై? బికాస్ ఎప్పుడు శివరాత్రి కృష్ణపక్ష చతుర్దశి టైంలో హ్యాపన్ అవుతుంది. అండ్ సన్ అండ్ మూన్ ఒకే రాశిలో ఉంటాయి ఆ టైంలో. ఈసారి ఆ రాశి ఏంటి అంటే కుంభరాశి, విచ్ ఈస్ రూల్డ్ బై సాటర్న్. అండ్ శివుడికి చాలా దగ్గర రిలేషన్ ఉన్న రాశి ఇది. కుంభరాశి స్ట్రాంగ్ శివ ఎనర్జీని క్యారీ చేస్తుంది. అండ్ మోర్ ఓవర్ ఈ శివరాత్రి ఆదివారం పూట వస్తుంది. నోట్, ఈ కాంబినేషన్ ఒక రకంగా రేర్ కాంబినేషన్. నువ్వు రోజు అభిషేకం చేసి ఒక ఎత్తు అయితే, ఈ శివరాత్రి లింగోద్భవ కాలం నాడు చేసే అభిషేకం మరో ఎత్తు. ఎవ్రీ శివరాత్రి లింగోద్భవ కాలం అభిషేకం దట్ స్టాప్ నాట్. ఈసారి కృష్ణపక్ష చతుర్దశి అండ్ కుంభరాశిలో ట్రాన్సిట్ అండ్ ఆదివారం, ఈ మూడు కాంబినేషన్. ఎందుకు అంటే సాటర్న్ ఈజ్ అధిపతి ఆఫ్ యువర్ కర్మస్. సో శివుడు కర్మల్ని తీసేసేవాడు. ఈ కాంబినేషన్ లో లింగోద్భవ కాలం అభిషేకం చాలా వరకు కర్మల్ని నివృత్తి చేయగలదు అని చెప్పి మన శాస్త్రం చెప్తుంది. అండ్ ఆదివారం కూడా రావటం వలన ఈ అభిషేకం ఇంకా ప్రత్యేకమైనది. ఎందుకు అంటే సన్ ఈజ్ లార్డ్ ఆఫ్ కెరియర్ అండ్ హెల్త్. అన్ని రకాలుగా ఎలా చూసుకున్నా అన్ని రకాలుగా ఈ అభిషేకం చాలా పవర్ఫుల్. ఇది ఖచ్చితంగా దయచేసి మిస్ కొట్టద్దు చెప్తున్నాను నేను. అండ్ ఇంట్లో శివలింగం ఉన్నవాళ్ళు ఆ రోజు ఖచ్చితంగా ఇంట్లో శివలింగానికి అభిషేకం చేసుకోండి లింగోద్భవ కాలంలో. ఎందుకంటే ఆ టైంలో గుడులన్నీ కిక్కిరిసిపోయి ఉంటాయి. మీకు ఖచ్చితంగా ఆ అవకాశం దొరికే ఛాన్స్ ఉండదు. ఎందుకంటే ఎవ్రీ శివరాత్రి చూస్తాం కదా, గుళ్ళన్నీ ఫుల్ క్యూలతో నిండిపోయి ఉంటాయి. ఇది ఇంత ఇంపార్టెంట్ కాబట్టి నేను 37 రోజుల ముందు మిమ్మల్ని అలారం చేస్తున్నాను. ఓకే, మర్చిపోవద్దు. ఈసారి లింగోద్భవ కాలం అభిషేకం మిస్ కొట్టద్దు. మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.